అందుకే మిత్రులారా, ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినట్టు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పట్ట అక్కడ ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు. ఈరోజు దే ఆర్ గెట్టింగ్ సర్టిఫికెట్స్, డిగ్రీస్ ఆర్ పీజీస్, పిహెచ్డి. కానీ నిజంగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఉపాధి కోసం వెళ్ళినప్పుడు ఈ చదువుకు అక్కడి అవసరానికి దెర్ ఇస్ ఎ గ్యాప్. అందుకోసమే ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి 1,00,000 పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు, అందులో కొందరికి మాత్రమే దొరుకుతున్నాయి. వీటన్నిటిని కూడా మేము క్రెడాయితో కానీ లేకపోతే ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్తో వాళ్ళతో కానీ ఇతర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశాలలో చాలా ఉద్యోగాలు మా పరిశ్రమలలో ఉన్నాయి. కానీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరు మాకు దొరకడం లేదు, వెల్ ట్రైన్డ్ ఎవరు రావడం లేదు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అని వాళ్ళు మాకు సూచన చేశారు. వారి సూచనల్ని ఆలోచన చేసి టాటా ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి మనం ఒకప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పెట్టుకున్నవి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 ఉన్నాయి. కానీ అక్కడ 40 సంవత్సరాల క్రితం నిర్ణయించిన సిలబస్ను వాళ్ళకు బోధించడం వల్ల వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే వాళ్ళకి ఇక్కడ ఉండే ఉద్యోగానికి వాళ్ళకున్న సర్టిఫికెట్కి అసలు సంబంధం లేకుండా పోతుంది. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి వాటిని అప్గ్రేడ్ చేయడానికి ఐటీఐలను కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి సిలబస్ను మార్చి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచే వాళ్లకు పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం టాటా యాజమాన్యంతో మాట్లాడి 2,400 కోట్ల రూపాయలతో వాటిని ఆధునీకరించే పనిలో మా ప్రభుత్వం నిమగ్నమైంది. 2,400 కోట్లల్లా ప్రభుత్వం నిధులు పెట్టిందని మీరు అనుకుంటే పొరపాటు. కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే 2,100 కోట్ల రూపాయలను టాటా పరిశ్రమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు శిక్షణనిచ్చి ప్రయోజకులుగా మార్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది.